మేడం నమస్తే. నమస్తే. సోషల్ మీడియాలో మేడం ఈ మధ్య కాలంలో ఎక్కువగా వైరల్ అవుతుంది. ఈ రేణుకా ఎల్లమ్మ తల్లి ఒంట్లోకి పూనిందని సౌందర్య అనే ఒక అమ్మాయి చేస్తున్న ఆహ్, వీడియోలు. ఆల్మోస్ట్ ఎక్కడ చూసినా ఇదే వైరల్ అవుతోంది. అది అసలు నాటకమా? నాటకమైతే ఎందుకు అలా చేస్తుంది? ఎవరిని మాయ చేస్తున్నారు? వాళ్ళకి వాళ్ళు ఎందుకు మోసం చేసుకుంటున్నారు? పెద్ద మిస్టరీగా ఉంది. ఏంటి మేడం మీ అభిప్రాయం ఏంటి? మీకు మిస్టరీ అనిపిస్తుందేమో, నాకేం మిస్టరీ లేదు. హ్మ్. అంతా డబ్బుల కోసమే ఇదంతా. ఇప్పుడు ప్రతి వాళ్ళకి ఏంటంటే ఒక గుడి కావాలి. ఇప్పుడు మొన్న ట్రాన్స్జెండర్ వచ్చి నేను అఘోరిని అని పరిచయం చేసుకుంది. చేసుకొని రావటమే ఆమె ఏమన్నది, పింకీ అలియాస్ శ్రీనివాస్, నేను అసలు అఘోరిగా సంబోధించడానికి ఇష్టపడనని చెప్పాను మీతోటి కూడా. హ్మ్. ఆమె చెప్పింది ఏంటి, నాకు నాకు ఒక గుడి కావాలి, నాకు ఒక ప్రశాంతత కావాలి, నాకు ఒక జాగా కావాలి అని మొదలెట్టింది. ఇప్పుడు ఆవిడ వచ్చేసేసి ఆవిడకి ఒక జాగా ఇస్తే ఆ చుట్టూ కొంతమంది చేరి వీళ్ళందరూ కలిసి దాన్ని ఒక వ్యాపార కేంద్రంగా చేయాలని. ఇప్పుడు పత్రిజీ ఉన్నాడు, పిరమిడ్ శ్వాస మీద ధ్యాస ఏదో చెప్తాడు. ఇప్పుడు ఆయన కొన్ని ఎకరాల భూమిని సంపాదించుకున్నాడు. ఆ చుట్టుపక్కల పెద్ద రియల్ ఎస్టేట్ పెరిగిపోయింది. మరి ఇంత చేసి ఆ పత్రిజీ సంగతి ఏంటి అంటే, విదేశీయులను కూడా ఆకర్షించి, విదేశీయులు వస్తే వాళ్ళతోటి 16 ఏళ్ల పిల్లల్ని 17 ఏళ్ల పిల్లలతోటి డాన్సులు వేస్తున్నాడు. ఎక్కడంటే అక్కడ పట్టుకొని వాళ్ళని పత్రిజీ. అవి మొత్తం వచ్చినాయి. ఈ మధ్య పోయినట్టున్నాడు, చనిపోయినట్టున్నాడు. ఆశారాం బాపూజీ, ఈ బాబాలు స్వామీజీలు వీళ్ళందరూ ఒకే కోవ. కాకపోతే కొన్ని నాటు కొన్ని నీటు. ఒకప్పుడు ఏంటంటే ఈ రేణుకా ఎల్లమ్మ ఇట్లాంటి దేవతల జోలికి వచ్చేవాళ్ళు కాదు. ఎందుకంటే వీళ్ళేదో కింద తరగతుల వాళ్ళకి, కింద కులాల వాళ్ళకి సంబంధించిన వాళ్ళు అని చెప్పి వీళ్ళని కొంచెం పక్కన ఉంచేవాళ్ళు, వాళ్ళ జోలికి వెళ్ళేవాళ్ళు కాదు. ఇక కాకపోతే ఈ పెద్ద పెద్ద వాళ్ళు ఇప్పటి వరకు ఎక్కువ మగవాళ్ళే ఈ బాబాలు అయ్యేది. మనం ఎంత దూరం చూసుకున్నా కానీ నిత్యానందం చూసాం కదా, ఎన్ని స్కాములు వచ్చినాయి. అసలు ఈ ఆశ్రమాల్లో జరిగేదే వ్యాపారం. ఆ వ్యాపారంలో డబ్బులు మాత్రమే కాకుండా సెక్స్, కోపాలంటే చెప్పుకోవచ్చు వాటిని. పైకి కబుర్లు చెప్తారు, 4 విభూది రేఖలు పూసుకొని 4 రుద్రాక్షలు వేసేసుకొని కథలు చెప్తారు. మళ్ళీ వీళ్ళల్లో వెళ్ళి తగాదాలు ఆడుకుంటూ ఉంటారు. మనం అన్నీ చూసాం కదా. సరే, ఇవన్నీ ఇలా అట్టి పెడితే ఇప్పుడు ప్రత్యేకంగా ఈ అమ్మాయి గురించి మాట్లాడుకోవాలి అంటే, ఆ అమ్మాయి నాకు పూనకం వస్తుంది, అమ్మవారి ఆహ్వానిస్తుంది అని చెప్తుంది. అసలు మామూలుగా కూడా ఈ పూనకం అనేదానికి మనం హిస్టీరియా అని ఒక మానసికపరమైన జబ్బు ఉంది. అది హిస్టీరియా నరాల బలహీనత వల్ల మానసికంగా వాళ్ళకి ఏమైనా ఒత్తిళ్ళు ఉంటే గనక వాళ్ళకి ఇలా అంటే ఒక్కొక్కరికి ఏమవుతుంది అంటే, ఏదైనా ఒక శబ్దం వింటే వాళ్ళు ఏదో అయిపోయినట్టుగా డాన్స్ వేయడము, హావభావాలు మార్చేయటము అట్లా చేస్తూ ఉంటారు. ఆ చేస్తూ ఉన్నదాన్ని అది ఒక జబ్బు అని అనుకోక చేస్తూ ఉంటారు. ఇలాంటి ఇది ఒక రుగ్మత. ఇంతకంటే నన్ను ఎవరేమన్నా నాకేం భయం లేదు. అయితే ఈ రుగ్మత ఉన్నవాళ్ళు ఏవైనా పూజలు పునస్కారాలు అట్లాంటివి ఏమైనా జరుగుతున్నప్పుడు, జాతరలు అట్లాంటివి జరుగుతున్నప్పుడు వాళ్ళు శివం వచ్చింది అని చెప్పి ఊగిపోతూ ఉంటారు. ఈ శివం వచ్చి ఊగిపోవటానికి, ఈ దేవతలు వచ్చి రావటానికి ఇంతవరకు సైంటిఫిక్గా ఎక్కడా నిరూపణ కాల. సైన్స్ అయినా నిరూపితమైంది, కానీ సైన్స్ అనేది ల్యాబొరేటరీలో పుడుతుంది. అది ఎలా వచ్చింది, ఏంటి అనేది దానికి ఒక ఆధారం ఉంటుంది, అది ఒక రీసెర్చ్ ఉంటుంది. ఇట్లాంటి వాటికి ఏముంటుంది రీసెర్చ్? అందుకోసం మనము వీటిని నమ్మం. వీటి వెనక తెలుసో తెలియకో ఇప్పుడు కొంతమంది ఉంటారు, వాళ్ళు ఏమీ ఆశించరు,
కానీ వాళ్ళు ఏదైనా ఒక డప్పులు చప్పుడు కానీ అట్లాంటిది ఏదైనా జరిగినప్పుడు వాళ్ళు ఊగిపోతారు. ఒక మానసికంగా ఒక అసమతుల్యతకి లోనైపోయి అది బాడీలోకి వచ్చేసేసి చేస్తారు. అది వాళ్ళు అది రియల్. ఇప్పుడు దేవత వస్తేనే అలా అయ్యారు అనేది రియల్ కాదు. వాళ్ళ బాడీలో జరిగిన చేంజ్ ఏదైతే ఉందో అది రియల్ కొంతమందిలో. ఇప్పుడు ఈ అమ్మాయి విషయంలో ఈ అమ్మాయి కావాలని ఒక పాపులారిటీ కోసం, పబ్లిసిటీ కోసం ఇంకేదో ఆశించి అలా వచ్చినట్లుగా నటిస్తుంది. ఒక్కసారి ఎర్రగడ్డ హాస్పిటల్కి వెళ్తే ఇది నిజమో అబద్ధమో తేలుస్తారు. అసలు నిజంగా మనం సైంటిఫిక్ టెంపర్ తోటి ముందుకెళ్ళాలి అని చెప్తుంటే ఎవ్వరికి ఎక్కట్లేదు. కానీ భక్తి వేరు, మూఢత్వం వేరు. నేను భక్తి జోలికి వెళ్ళట్లా, మతం జోలికి అసలే వెళ్ళట్లా. ఎందుకంటే వాళ్ళకి మతాన్ని వాళ్ళు ఎంత గౌరవిస్తారో ఏ మతం లేకపోవటాన్ని నేను అంతకంటే ఎక్కువ గౌరవిస్తాను. నాకు వాళ్ళని ప్రశ్నించే హక్కు లేదు. వాళ్ళ మతం వాళ్ళది. కానీ ఈ మతం మాటను జరిగే వ్యాపారాన్ని నేను ప్రశ్నిస్తాను. ఈ అమ్మాయి పరిస్థితి అదే. ఇక్కడ ఈ అమ్మాయి ఏదో ఆశిస్తుంది, పైగా వాళ్ళ అమ్మ అండ తీసుకొని. ఇప్పుడు నిన్నగాక మొన్న చూసాం ఆ నాగరాణి వ్యవహారం. వాళ్ళ అమ్మే వెంట పెట్టుకున్నారు, వాళ్ళ నాన్న కూడా వెళ్ళిపోయాడు ఈ దరిద్రం చూడలేక. స్టూడియోల చుట్టూ తిప్పి ఆ పిల్లని ఇంత చేసి ఏమీ తేల్లా. ఆఖరికి మరి వెళ్దాం పదా, ఎక్కడుందో ఆ గుడి, ఎక్కడుందో విజయనగరంలో ఎక్కడుందో వెళ్దాం పదా అంటే నాకు ఇప్పుడు రావాలనిపించట్లేదు అంటుంది అమ్మాయి. నిజమైతే అనిపించాలిగా. సునామీ వస్తుందని చెప్తుంది, అది వస్తుందని చెప్తుంది, ఇది వస్తుందని చెప్తుంది. ఒక యాంకర్ గట్టిగా అడిగితే సమాధానం లేదు, దాటేస్తుంది, చెప్పిందే చెప్తుంది. ఇప్పుడు ఆమె ఫేడ్ అవుట్ అయిపోయింది. ఇప్పుడు కొత్తగా ఈమె వచ్చింది. ఈమె ఇప్పటికిప్పుడు ఇది రావడానికి కారణం ఏంటి అంటే ఈ పుష్ప 2 సినిమా రిలీజ్ అయిన తర్వాతే ఈ గోల మొదలైంది. ఎందుకంటే అబ్బో ఇదేదో కొత్త వేషం బాగుంది, ఈ వేషం కడితే మనల్ని నమ్మే పిచ్చోళ్ళు ఉంటే మనకేదో ఒక జాగా ఇస్తారు, ఆడ ఏదో ఒకటి చేసుకొని వ్యాపారం చేసుకోవచ్చు అని. భక్తి ఇంత వ్యాపారం అయిపోయిన తర్వాత నిజమైన భక్తులు కూడా వాళ్ళ ఇంట్లోంచి బయటికి రారు, ముక్కు మూసుకుని ఇంట్లోనే కూర్చుంటారు, ఎందుకు వచ్చింది గోల అన్నట్లు. ఇప్పుడు భక్తికి వ్యాపారానికి రిలేషన్ ఉంది. దాన్ని ఇలాంటి స్వార్థపరులు ఈ విధంగా ఇంటెన్షనల్గా, ఇప్పుడు జాతరల్లో పూనకం వచ్చే ఆడవాళ్ళు అన్ఇంటెన్షనల్, వాళ్ళేమి అడగరు కదా, మన డబ్బులు అడగరు, ఏం అడగరు. వాళ్ళు కాసేపటికి వాళ్ళని కూల్ చేస్తారు, మామూలు అవుతారు. అదే వాళ్ళని కనుక హాస్పిటల్కి తీసుకెళ్ళి కొన్ని రోజులు మందులు వేస్తే అవి కూడా పోతాయి. కానీ మన వాళ్ళు ఏమనుకుంటారు, మనం భక్తితోటి అది దేవతే పూనింది అంటారు. కానీ అక్కడ ఒక బలహీనత ఉంది, వ్యాపారం లేదు. ఇక్కడ వ్యాపారం ఉంది. అందుకని ఈ మహిమలు ఇవన్నీ కరెక్ట్ కాదు. అసలు ఇలాంటి చేసే వాళ్ళందరినీ ఏం చేయాలి అంటే, మనకి ఒక చట్టం ఉంది, బ్లాక్ మ్యాజిక్ రెమెడీస్ ఎగనెస్ట్ యాక్ట్ అని ఉంది. ఆ యాక్ట్ ద్వారా వీళ్ళని పనిష్ చేయాలి. కాకపోతే భక్తి అనేది స్వేచ్ఛ. ఇప్పుడు ఇమ్మీడియట్గా ఎవరో ఒకళ్ళు వచ్చేసేసి అంటే మీకు దేవుడు అంటే మీకు నమ్మకం లేదు, దేవుడు వ్యతిరేకులు మీరు, కాబట్టే మీరు ఇక్కడ భక్తి ఉంది, మీరు భక్తిని గుర్తించట్లేదు అని మాట్లాడతారు. ఇప్పుడు నిన్నో మొన్నో దీనికి రిలేటెడ్గా మాట్లాడుకుంటే రాజమౌళి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఆ మధ్య. ఏంటి అంటే, రాముడికి కృష్ణుడికి మధ్యలో వ్యత్యాసం గురించి చెప్తూ, రాముడు స్టోరీ మహాభారతాన్ని రామాయణాన్ని వాల్మీకి రాశాడు కదా, భారతాన్ని వ్యాస మహర్షి రాశాడు. అయితే వాల్మీకి చాలా బోరింగ్గా, రాముడు చాలా మెతక, గట్టిగా కూడా మాట్లాడలేడు, ఒకటే భార్య, పెద్ద ఏమి ఆయన మాట ఏంటి అంటే దానిలో పెద్ద ఏముంటుంది అని అదే కృష్ణుడి దగ్గరికి వచ్చేసరికి
కృష్ణుడికి 16,000 మంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు, ఆ, కృష్ణుడు మంచి మాటకారి, ఏదైనా సినిమా తీయొచ్చు, అట్లా అట్లా ఏదో ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఒక ఆమె వచ్చేసేసింది, వచ్చేసి ఏంటిది ఏమంటారు మీరు, ఆ, వాల్మీకి రాశాడని మీరే చెప్తున్నారు అంటే ఆ యుగంలో అది జరగలేదా, ఈ యుగంలో ఇది జరగలేదా, ఏమీ జరగలేదని మాట్లాడతాడేంటినా అని మొదలెట్టేసింది. మొదలెట్టేసి అలాగే ఈ మధ్య అమ్మాయి ఏదో సినిమా రిలీజ్ అయ్యేటప్పుడు ఓకే శ్రీముఖి ఏదో అన్నదానికి ఆ అమ్మాయి మీద దాడి చేసినంత పనిచేసి క్షమాపణలు కూడా చెప్పించుకున్నారు. మీరు ఏది ఏమైనా ఇప్పుడు మీరు ఎట్లా చెప్తారు, చారిత్రక ఆధారాలు లేవు. ఇప్పుడు ఏదైనా ఒకటి జరిగింది అనడానికి చారిత్రక ఆధారాలు చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మానవుడు నిప్పును కనిపెట్టినప్పుడు అదే రికార్డ్ అయినప్పుడు ఇవి ఎందుకు రికార్డు కాలేదు? ఒక మనిషిలు ఎలా బతకాలి అనే దానికి, జీవన విధానానికి ఇది ఒక ఇతిహాసం, పురాణం. మనం చూసి నేర్చుకోవాలి. కానీ ఇవాళ కూడా అవే పట్టుకుని వేలాడితే మరి 16,000 మంది ఆమె ఏమంటుంది, గర్ల్ ఫ్రెండ్స్ అని మాట్లాడాడు, అది చాలా ఇన్సల్టింగు, భార్యలు వాళ్ళు అని చెప్తుంది. ఈ కాలానికి మరి 16,000 మంది రెండో భార్య ఉంటేనే ఒప్పుకోని కాలం కదా ఇది. మనకు ఇమ్మీడియట్గా తీసుకెళ్ళి నేను ఇద్దరిని ఒకే కాలంలో పెళ్లి చేసుకున్నాను, ఒక ఆమెకు విడాకులు ఇవ్వకుండా రెండో ఆమెను కూడా పెళ్లి చేసుకున్నాను, రిజిస్టర్ చేయండి అంటే రిజిస్ట్రేషన్ చేయటం సంగతి పక్కన పెట్టి జైల్లో వేస్తారు. అవి ఒకప్పటివి. మనుషుల జీవన విధానం ఎలా ఉండాలి అనేది నిర్దేశించడం కోసం రాసుకున్న కావ్యాలు అవన్నీ, మహాకావ్యాలే, కాదని ఎవరో అనట్లే. అంటే ఏమైపోతుంది అంటే ఇవాళ ఇలాంటి వాళ్ళ మీద ఏమన్నా మాట్లాడాలి అంటే ఇలాంటి సనాతనవాదులు ఎక్కడ దాడి చేస్తారో అని ఎవరికి వాళ్ళు నోరు మూసుకుని కూర్చుంటున్నారు. అందుకే వీళ్ళు ఇంత పెచ్చిరిల్లిపోతున్నారు. అదే ఇప్పుడు మొన్న నాగదేవత గురించి మనము కేసు ఏదైనా బుక్ చేసి ఉంటే ఇప్పుడు ఎల్లమ్మ తల్లి, రేణుకా ఎల్లమ్మ తల్లి వచ్చుండేది కాదు. ఎన్ని బిజినెస్ వ్యవహారాలే. ఇప్పుడు నిత్యానంద ఏం చేశాడు, ఈ దేశంలో ఉంటే పట్టుబడతానని, కేసులు అవుతాయని డబ్బులన్నీ తీసుకుని ఉడాయించి, అన్ని డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి అతనికి? చక్కగా ఒక ఐలాండ్ సెట్ చేసుకుని నేను దీనికి దేవుణ్ణి అని చెప్పి ఆయన ఒక సొంత కరెన్సీ, దానికి పర్మిషన్స్ అన్నీ కూడా వచ్చాయట మేడం. దురదృష్టం, ఇవన్నీ దురదృష్టం. అందుకని చెప్పి ఏది ఏమైనా ఈ సౌందర్య అనే అమ్మాయిని అసలు ప్రాసిక్యూట్ చేయాల్సిన అవసరం ఉంది. ఆ అమ్మాయి మీద కేసు పెట్టాలి. నువ్వెందుకు ఈ మూఢనమ్మకాలని పెంపొందించేలాగా చేస్తున్నావు? మనకి రాజ్యాంగంలో ఉంది, సైంటిఫిక్ టెంపర్ వైపు వెళ్ళాలి మనము. అలా కాకుండా ఈ మూఢాచారాలు, మూఢనమ్మకాలని పెంపొందించేలాగా చేస్తే శిక్షార్హులు అని చెప్పి ఓకే ఉంది, రాజ్యాంగంలో ఉంది. ఇప్పుడు ఈ అమ్మాయిని మీద కేసు పెట్టించవచ్చు, కానీ కేసు పెట్టిస్తే పొలోమని వచ్చేస్తారు. ఇప్పుడు ఒక మాట అంటేనే, ఒక ట్వీట్ పెడితేనే ఇంతమంది వచ్చేసేసి దాడి చేస్తుంటే పక్కన మీరే చెప్తున్నారు రామాయణాన్ని ఎవరు రాశారు, భారతాన్ని ఎవరు రాశారు అని. అంటే ఒక మనిషి పుట్టిన తర్వాతనే కదా, ఎంతో కాలం జరిగిన తర్వాత కదా రాయడం అనేది వచ్చింది. తాళపత్ర గ్రంథాల మీద రాసినా కానీ మనిషి పుట్టిన తర్వాతనే కదా. అసలు మనిషి అంటూ పుట్టేసిన తర్వాత నువ్వు దేవుడి గురించి రాస్తే ఏమనుకుంటారు? కాకపోతే ఇవన్నీ మాట్లాడదాము అంటే ఇవాళ ఉన్న పరిస్థితుల్లో అమ్మో ఏం చేసేస్తారో అని భయపడుతున్నారు ఎవరికి వాళ్ళు. నేనేమంటానంటే దేవుడు అనేది ఒక చర్చ కానే కాదు, కానీ మూఢనమ్మకాన్ని మట్టుకు చర్చించాల్సిందే ఖచ్చితంగా. దేవుణ్ణి చర్చించను నేను ఎప్పుడు, మతాన్ని చర్చించను, కానీ మతంలో ఉన్న మూఢత్వాన్ని మట్టుకు మనం ఖచ్చితంగా మనం అడ్రస్ చేసి తీరాలి. ఈ అమ్మాయిని కూడా ఏమాత్రం అవకాశం ఉన్నా ఇట్లాంటి వాళ్ళందరినీ దేవుడి పేరు చెప్పి వ్యాపారం చేసుకునే వాళ్ళని రోడ్లు కడ్లంగా గుళ్ళు కట్టేసేసి, ఎక్కడ స్థలం దొరికితే అక్కడ గుళ్ళు కట్టేసేసి, ఈ దేశంలో బళ్ళుకు దిక్కులేదు కానీ గుళ్ళుకు ఎక్కువైంది. అందుకని దీని మీద ఒక శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉందని నేను నమ్ముతున్నా. ఇలాంటి బోగస్ వాళ్ళని కూడా ఎవ్వరూ నమ్మకండి.
ఇవన్నీ అబద్ధాలు. వాళ్ళు డబ్బు సంపాదించుకుంటానికి ఇలాంటివన్నీ పట్టుకొస్తారు. రైట్ మేడం, థ్యాంక్ యూ. రైట్.